తదనంతరం కేవలం భక్తి ద్వారా ఎవరన్నా నన్ను అర్థం చేసుకోగలరు. మనం భగవంతుడు ఎవరు అంటే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు. ఈ సృష్టికి ఆయనే కర్త. దీన్ని సృష్టించింది ఆయనే, నడిపించేది ఆయనే, లయించేది ఆయనే. అటువంటి దేవదేవుణ్ణి మనం వశం చేసుకోవాలా అంటే మనకు ఉండాల్సినటువంటిది ఏంటి అంటే భక్తి. భక్తి అంటే భౌతికమైనటువంటి కోరికలకు అతీతమైనటువంటి చైతన్యం. మనందరం కూడా భక్తులుగానే అనుకుంటాం, కానీ భగవంతుడి దగ్గరికి రకరకాల కోరికలతో వస్తాం. ఇప్పుడు మనం ఏదైనా షాప్కి వెళ్ళి డబ్బు ఇచ్చి వస్తువు ఇమ్మంటే వాళ్ళిద్దరి మధ్య ప్రేమ ఉందంటారా? లేదు, వ్యాపారం అది. నువ్వు డబ్బు ఇస్తేనే వాడు వస్తువు ఇస్తాడు, లేకపోతే ఇవ్వడు. మనం కూడా భగవంతుడి దగ్గరికి వచ్చి నీ హుండీలో కానుకేస్తాను, నాకు అది చేసి పెట్టు, నాకు ఇంకోటి చేసి పెట్టు. కానుకలు దేనికి ఇవ్వాలా అంటే మనం చేసిన కర్మని మనం ప్రక్షాళన చేసుకునేదానికి. కానీ భగవంతునిని ఏమీ కోరుకోకుండా సేవ చేసేటువంటిదే నిజమైనటువంటి భక్తి అన్నమాట. ఒకసారి ద్వారకలో సత్యభామ చాలా అందంగా ఉండేదంట. చాలా తెలివిగలది, చాలా ఐశ్వర్యం ఉంది. ఎందువల్లంటే పెద్ద రాజు యొక్క కుమార్తె. ఆమెకి కొంచెం అహంకారం ఉండింది. భగవద్భక్తులు ఏంటి అంటే వేటిని కోరుకోరు. ఎందువల్లంటే వాటి వల్ల అహంకారం వస్తుంది. అహంకారం ఎప్పుడైతే వస్తుందో భగవంతుడు దూరం అయిపోతాడు. సో అందుకని ఒకసారి ఆమె యొక్క అహంకారాన్ని తొలగించడానికి నారదముని వచ్చాడంట. వచ్చి నారదముని అన్నాడు, మా ఏమన్నా చెప్పు, భగవంతుడికి ఆ రుక్మిణి మీదే కొంచెం ఎక్కువ ఇష్టంగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంది. మీ యొక్క ఐశ్వర్యంతో భగవంతుడిని కొనేసినట్లయితే అప్పుడు ప్రపంచానికి అర్థమవుతుంది సత్యభామంతటి రాణి ఇంకొకరు లేరు అని చెప్పి. సో అందువల్ల మీ ఐశ్వర్యంతో భగవంతుడిని కొనేయండి. మరి ఎట్లాగంటే తక్కెట్లో భగవంతుని కూర్చోబెడతాము, మీ దగ్గర ఉండే ధనమంతా కూడా ఇంకొక తక్కెట్లో వేయాలా? ఆ స్వామికి తగ్గట్టుగా తూగితే అప్పుడు మీరు భగవంతుని కొనుగోలు చేసినట్టు, లేకపోతే భగవంతుడిని నాకు అప్పచెప్పేయాలా అంటాడు నారదుడు వాళ్ళు. సరేనని చెప్పి ఆమె కృష్ణుని విజ్ఞప్తి చేసుకొని ఒక తక్కెట్లో కూర్చోబెట్టి ఆమె అనుకునింది, నా దగ్గర ఎంత ధనరాశులు ఉన్నాయి, కృష్ణుడిని ఏముంది నేను ఈజీగా తూకానికి తూగిపోతారు అని చెప్పి ఆమె తక్కెట్లో వేయడం మొదలుపెట్టింది బంగారంతా కూడా. మరి భగవంతుడు బరువు ఎవరన్నా లెక్క కట్టగలరా? ఈ బ్రహ్మాండాలు మోసేటువంటి ఆయన ఎవరన్నా కానీ ఏదన్నా బలమైన దాన్ని మొయ్యాలంటే ఆయన దానికన్నా బలమైన వాడై ఉండాల. ఈ బ్రహ్మాండాలు లెక్క పెట్టలేనటువంటి బ్రహ్మాండాలని మొయ్యగలుగుతున్నాడంటే ఆయన బలాన్ని ఎవరైనా లెక్క కట్టగలరా? ఆయన బరువుని ఎవరైనా లెక్క కట్టగలరా? ఈమె ఖజానాలో ఉన్నదంతా తెచ్చేస్తూ ఉంది, తోగట్లేదు. చివరికి అంతా అయిపోయింది. అప్పుడు నారదముని అంటున్నాడు, అమ్మా ఒప్పందం ప్రకారం తోగట్లేదు ఆయన, ఇంకా మీకు కాదు నాకు ఆయన తీసుకెళ్ళిపోతాను నేను అని చెప్పి అంటున్నాడు. అప్పుడు ఈమెకు అర్థం కాలేదు, అరే భగవంతుణ్ణి కోల్పోవడం ఏంటి నా అహంకారం వల్ల, ఇదేంటిది, ఎట్లా కాపాడుకోవాలా భగవంతుడిని అని చెప్పి పరుగున రుక్మిణి అమ్మవారి దగ్గరికి వెళ్ళిపోయి, హే రుక్మిణి, భగవంతుడిని కోల్పోయేటట్టున్నావు, నేను అహంకారంతో నా దగ్గర ఉన్న ఐశ్వర్యంతో భగవంతుడిని కొనేయగలనని చెప్పి నేను పందెం కాశాను. ఇప్పుడు పరిస్థితి ఏంటి అంటే నా ఐశ్వర్యం అంతా కూడా అయిపోయింది, భగవంతుడిని నారదముని ఎట్టుకెళ్ళిపోతానంటున్నాడు, ఏదో ఒక రకంగా భగవంతుని మనం కాపాడుకోవాలా అని చెప్పి ఆమెను విజ్ఞప్తి చేసుకుంటే రుక్మిణి అమ్మవారు వచ్చి భగవంతుడికి ప్రదక్షిణ చేసుకుని నమస్కరించుకొని ఒకే ఒక్క తులసీదళం తీసి ఆ తక్కెట్లో వేసిందనమాట. ఆ తులసీదళం వేసిన తక్షణమే భగవంతుడు తూగిపోయాడు. అంటే ఇక్కడ భగవంతుణ్ణి మనం ఇవన్నీ ఎందుకు చరిత్రలో జరిగాయి అంటే భగవంతుణ్ణి మనం దేంతో కొనగలము అంటే ఐశ్వర్యంతో కాదు, తెలివితేటలతో కాదు, బలంతో కాదు, భక్తితో మాత్రమే కొనగలం అనేటువంటి విషయాలు ప్రపంచానికి తెలియాలా అని చెప్పి ఇవన్నీ కూడా లీలలు జరిగాయన్నమాట. శ్రీ చైతన్య మహాప్రభు పూరీ క్షేత్రంలో ఒకరోజు
గరుడ స్తంభం దగ్గర నుంచి దర్శనం చేసేవాళ్ళంట. ఆయన గర్భగృహంలోకి ప్రవేశించేవారు కాదంట. గర్భగృహం అంతా శాలిగ్రామ స్వరూపాలతో నిండినటువంటిది, నేను గర్భగృహంలోకి వెళ్ళనని చెప్పి ఆ గరుడ స్తంభం దగ్గర నిలబడుకొని భగవంతుని జగన్నాథుని దర్శించేవాడంట. ఒకరోజు ఏకాదశి పర్వదినం, జనాలు విపరీతంగా ఉన్నారు. ఉంటే ఆ జనాల్లో దర్శనం చేయడం చాలా చాలా కష్టంగా ఉంది. ఇంతకుముందు పూరిలో అన్సీజన్లో వెళ్తే ఆ అన్సీజన్ ఏంటో తెలియదు, జనాలు లేనప్పుడు అన్సీజన్ అనుకోవాలా, వెళ్తే ఏదో దర్శనం బాగా అయ్యేది. ఇప్పుడు అట్లా లేదు, తిరుమల లాగా ఉంది. ఎప్పుడు జనాలు, పెద్ద క్యూ, చాలా గందరగోళం. అంతమంది జనాల్లో ఒక వృద్ధురాలు, ఆమెకు గూని కూడా ఉందంట. ఆమె వంగిపోయి ఉంది, ఆమెకు దర్శనం అవ్వట్లేదు. ఆతృతతో పరిగెట్టుకుంటూ వచ్చింది. మహాప్రభు ఆ గరుడ స్తంభాన్ని ఇటు పట్టుకొని భగవంతుని చూస్తూ ఉంటే ఆమె బరబరా మహాప్రభు మీద ఎక్కి భుజాల మీద కూర్చొని దర్శనం చేస్తా ఉంది. అక్కడ ఉన్నటువంటి శిష్యులందరూ కూడా అరే అరే స్వామి మీద ఎక్కేసి దర్శనం చేస్తుంది దుర్మార్గురాలు, ఈ ముసల్ది అని చెప్పి లాగేయడానికి ప్రయత్నం చేస్తే మహాప్రభు వాళ్ళందరినీ వారించారు. ఆగండి ఆగండి అన్నాడు. ఆమె తనివి తీరా జగన్నాథుని దర్శించిన తర్వాత దిగేసి అప్పుడు రియలైజ్ అయింది ఏమని అంటే, అరే నేను ఒక మహాత్ముడి మీద ఎక్కేసా దర్శనం చేశాను అని చెప్పి ఆయన పాదాలు నమస్కరించుకొని ఆమెను వెళ్ళిపోయింది. ఆ శిష్యులందరూ చైతన్య మహాప్రభుని అడిగారు, స్వామి ఆ వృద్ధురాలు మీ మీద ఎక్కేస్తూ ఉంటే మేము తట్టుకోలేకపోయాం, మీరు ఎట్లయ్యా భరించారు అని. అప్పుడు మహాప్రభు చెప్తున్నాడు, ఆ వృద్ధురాలు భగవంతుణ్ణి దర్శించాలా అన్నటువంటి భావనలో నేను రాయి మీద ఎక్కుతున్నానా, రప్ప మీద ఎక్కుతున్నానా, చెట్టు మీద ఎక్కుతున్నానా, మనిషి మీద ఎక్కుతున్నానా, ఆమెకు అవేమీ కనపట్లేదు. భగవంతుణ్ణి దర్శించాలా అన్నటువంటి తపన ఉంది. అటువంటి తపన ఉండేటువంటి వ్యక్తుల్ని మోయడానికి నేను సిద్ధంగానే ఉంటాను అని చెప్పి మహాప్రభు చెప్పారు. అటువంటి తపన ఉండేటువంటి వ్యక్తుల్ని నేను మోయడానికి సిద్ధంగానే ఉంటాను. అంటే మనం చిన్నప్పటి నుంచి నేర్చుకుంది ఏంటి అంటే, మన తల్లిదండ్రులు చెప్తారు, రే నీకు చదువు బాగా రావాలంటే భగవంతుని మొక్కోరా, రే నీకు మంచి ఉద్యోగం రావాలంటే భగవంతుని మొక్కోరా, రే నీకు డబ్బులు బాగా రావాలంటే భగవంతుని మొక్కోరా, నీకు మంచి భార్య కావాలంటే భగవంతుని మొక్కోరా, నీకు మంచి భర్త కావాలంటే భగవంతుని మొక్కోరా. ఇదే చిన్నప్పటి నుంచి మనం నేర్చుకున్నటువంటి స్కూల్లో పాఠాలు. భక్తి అంటే ఇది మనం నేర్చుకున్న పాఠాలు. కానీ ఇది కాదు భక్తి అంటే. అన్యాభిలాషిత శూన్యం జ్ఞానకర్మ అనావృతం అనుకూల్యేన కృష్ణానుశీలనం భక్తిరుత్తమం. అన్యాభిలాషిత, ఏ కోరిక లేకుండా స్వామి నీ పాదపద్మాల సేవ నాకు దొరికితే చాలు అని తప్పించి ఆయన పాదపద్మాలు సేవించుకోవడమే ఇది ఉత్తమ భక్తి, ఇది నిజమైన భక్తి అని చెప్పి శాస్త్రాలు ఘోషిస్తూ ఉన్నాయి. అటువంటి భక్తి ఉన్నటువంటి వ్యక్తి వాళ్ళ స్థానం భగవంతుడి యొక్క దృష్టిలో ఎట్లా ఉంటుంది? ద్రోణాచల పర్వతం యొక్క కుమారుడు గిరిగోవర్ధనుడు అంట. గిరిగోవర్ధన పర్వతాన్ని భగవంతుడు ఎత్తాడు కదా. రాముల వారు వారధి కడుతున్నారు, ఆయన కట్టట్లేదు, వానరాలు కడుతున్నాయి. ఆదేశించాడు కట్టమని. రాళ్లు ఎవరు తెస్తున్నారు? హనుమంతుల వారు తెస్తున్నారు. ఎక్కడి నుంచి? హిమాలయాల దగ్గర నుంచి తెస్తున్నారు. ఆయన అక్కడికి వెళ్ళి చూశాడు. తిరిగి వస్తూ ఉంటే బృందావనం దగ్గర గిరిగోవర్ధన పర్వతం 80 యోజనాల ఎత్తు, 80 యోజనాల విస్తీర్ణం, అద్భుతమైన పర్వతం అంట. ఆయన అనుకున్నాడు ఈ ఒక్క పర్వతం తీసుకెళ్తే వారధికి సరిపోతుంది అని చెప్పి ఆ పర్వతం ఎత్తబోయాడు. కానీ గిరిగోవర్ధనుడు బృందావనంలో ఎందుకున్నాడు? కృష్ణలీలలో భాగస్వామి అవడానికి ఉన్నాడు. ఈయన ఎత్తుకొని వెళ్ళిపోయి వారధి కట్టేస్తే ఆయనకు అవకాశం కోల్పోతాడు కదా. ఈయన ఎత్తడానికి హనుమంతుడు ప్రయత్నిస్తుంటే ఆయన లేయట్లేదు. అప్పుడు చాలా ప్రయత్నం చేసి హనుమంతుడు అన్నాడంట, ఈ పర్వతం దురదృష్టవంతమైన పర్వతం ఉన్నట్టుంది, ఆ శ్రీరాముని పాదాలు మోపబోతాడు, ఈ అవకాశం ఈ పర్వతానికి లేదు అని హనుమంతుడు అన్నాడంట. ఆ మాట ఎప్పుడైతే అన్నాడో గిరిగోవర్ధనుడు అంటే నన్ను తీసుకెళ్ళి అన్నాడంట. అంటే అప్పుడు ఎత్తపోతుంటే అశరీరవాణి చెప్పిందంట. ఏమని చెప్పింది అంటే, అక్కడ వారధి కట్టడం అయిపోయింది హనుమ, ఇంకా రాళ్ళు రప్పలతో పని లేదు, వదిలే ఈ పర్వతాన్ని అనింది. హనుమంతులకి ఏం అర్థం కాలేదు. నేను తీసుకెళ్లాలంటే రాలేదు, వస్తానన్నప్పుడేమో అశరీరవాణి ఇటు చెప్పింది అని చెప్పి వెళ్ళిపోయిన తర్వాత రాముల వారితో చెప్పాడంట, అక్కడ ఒక దురదృష్టవంతమైన ఒక పర్వతం ఉంది గిరిగోవర్ధనుడు అంట, నేను తీసుకెళ్దామంటే రాలేదు, వస్తానంటే అశరీరవాణి ఇటు చెప్పింది, మీ చరణ పాదాల స్పర్శ ఆ పర్వతానికి తగిలే భాగ్యం. అప్పుడు రామచంద్రుల వారు చెప్పారు, గిరిగోవర్ధనుడు ఎంత గొప్ప భక్తుడంటే, నేను పాదం మోపడం కాదు హనుమ, రాబోయే కృష్ణావతారంలో
7 రోజులు ఆ పర్వతాన్ని ఎత్తి నా నెత్తిన పెట్టుకుంటాను, భక్తికి ఇచ్చే స్థానం అది నేనన్నాడంట. భక్తికి ఇచ్చే స్థానం అది. 7 రోజులు ఎత్తి నా నెత్తిన పెట్టుకుంటాను. నేను పాదం పెట్టడం కాదు, ఆ పర్వతాన్ని ఎత్తి నా నెత్తిన పెట్టుకుంటాను 7 రోజులు, భక్తికి ఇచ్చే స్థానం అది అన్నాడంట. సో అందువల్ల మనం ఏంటి అంటే ఆ భక్తిని పెంపొందించుకునేదానికి ప్రయత్నించాలి. జన్మ, మృత్యువు, ముసలితనం, వ్యాధి, అడుక్కు తినేవాడైనా, అమెరికా ప్రెసిడెంట్ అయినా, బ్రహ్మ అయినా తప్పించుకోలేడు. భగవంతుడు ఒక్కడు తప్పించుకోగలడు అంటున్నాడు. ఎవరది అంటే ఆ బ్రహ్మ భువనాన్లోకో పునరావర్తినో అర్జున మాముపేద్యంతు కౌంతేయ పునర్జన్మన విద్యతి. బ్రహ్మలోకం నుంచి పాతాళలోకం దాకా ఎక్కడికి వెళ్ళినా పునర్జన్మ ఉంది. నా లోకానికి ఎవడైతే వస్తాడో పునర్జన్మ లేదు. ఈ విలువైన మనుష్య జీవితం, సృష్టిలో 84 లక్షల జీవజాతులు ఉన్నాయి. చివరిగా మనుష్య జన్మ లభిస్తుంది. ఈ మనుష్య జన్మ దేనికి అంటే కేవలం 4 ప్రక్రియలకు కాదు. ఆహారం భుజించడం, నిద్రించడం, కొట్లాడడం, సంపర్కం చేయడం, ఈ 4 ప్రక్రియలు మనుషులు చేస్తారు, జంతువులు చేస్తాయి. మనిషి ఎప్పుడు ఉన్నతుడవుతాడు అంటే ధర్మోహితేషో అధికో విశేషో. ధర్మాన్ని ఎప్పుడైతే పాటిస్తామో అప్పుడు ఉన్నతలం అవుతాం. ధర్మేన హీన పశుహీ సమాన. ధర్మాన్ని పాటించకపోతే మనకు జంతువుకు వ్యత్యాసం లేదు. మరి ధర్మం ఏంటి? చక్కెర యొక్క ధర్మం తీయగా ఉండడం, ఉప్పు యొక్క ధర్మం ఉప్పుగా ఉండడం. ఆత్మ యొక్క ధర్మం పరమాత్మను సేవించడం. ఇది ధర్మం. మనందరం ఆత్మస్వరూపులం. పరమాత్మను సేవించడం అది మన యొక్క ధర్మం. అందువల్ల చూడండి, రోజంతా ఎన్ని పనులు చేసినా ఏదో అసంతృప్తి ఉంటుంది. ఆ అసంతృప్తి కారణం ఏంటో తెలియక వెరైటీస్ మారుస్తుంటాం. ఎన్ని వెరైటీస్ మార్చినా అసంతృప్తే. మనందరం జీవితాలు నెట్టుకొని వచ్చాం. ఇప్పటివరకు ఏమని తెలుసా? ఈ రోజు ఆనందంగా లేను, రేపు ఆనందంగా ఉంటాను, రేపు ఆనందంగా ఉంటాను, రేపు ఆనందంగా ఉంటాను. జీవితం అంతా రేపు అయిపోయింది కానీ ఆనందం జరగలేదు. కారణం ఏంటి అంటే ఆనందం ఎట్లా పొందాలో తెలియదు మనకు. చేపని నీటిలో నుంచి బయటకు తీసి పంచపక్ష పరిమాణాలు పెట్టండి, ఎయిర్ కండిషన్ రూమ్ ఇవ్వండి, దూరదర్శనం చూపించండి, కొద్ది క్షణాల్లో చనిపోతుంది. ఎందువల్ల? చేప యొక్క శాశ్వత స్థానం నీటిలో ఉండడం, ఆత్మ యొక్క శాశ్వత స్థానం పరమాత్మతో సంబంధం కలిగి ఉండడం. మీరు భక్తి చేయండి, ప్రాపంచికంగా ఏమీ లేకపోయినా హ్యాపీగా ఉంటారు. ఆ భక్తి లేని దాని వల్ల మనం ఇట్టున్నాం. సో అందువల్ల ఇదే వారధి కడుతూ ఉంటే ఎట్లా రాళ్ళు తేలాయ్యా సముద్రంలో అంటే హనుమంతుల వారు రామ అని రాసి వేస్తే అవి తేలుతూ ఉన్నాయి. మండోదరి సమేతంగా రావణాసురుడు పుష్పక విమానంలో తిరుగుతూ ఉంటే మండోదరి చూసింది, రామాని రాసి వేస్తే రాళ్ళు తేలుతూ ఉన్నాయి. స్వామి, రామాన్న నామానికే అంత శక్తి ఉంటే రాముడు ఎంత శక్తివంతుడో, ఎందుకయ్యా యుద్ధం, సీతను అప్పగించేయనింది. రాళ్ళు వేస్తేనేనా రాళ్ళు తేలేది, నేను వేస్తే కూడా తేలుతాయన్నాడు. మీ శక్తి నాకు తెలుసులేదు స్వామి అనేదంట. చూడు అని చెప్పి వెళ్ళాడు, పెద్ద రాయి తీసుకొని వేశాడు, తేలింది. వచ్చి మండోదరి పక్కన నిలబడుకున్నాడు, మీసాలు మెలిదిప్పుతూ, చూసావా మండోదరి, నేను వేస్తే కూడా తేలే అన్నాడు. ఏముంది రహస్యం? ఎత్తాను, వేసాను, తేలే. అబ్బే ఏదో రహస్యం ఉందండి. హోమ్ డిపార్ట్మెంట్ చాలా పవర్ఫుల్. చెప్పకపోతే నేను మీతో మాట్లాడను అనింది. అయితే దేవి ఎవరితో చెప్పద్దు, నేను కూడా రామాన్ని రాసి వేసేసాను అన్నాడు. సో ఆడికి కూడా తెలుసు, కానీ అహంకారం, శరణాగతి పొందలేకపోయాడు. ఆ అహంకారాన్ని వదిలిపెట్టి భగవంతునికి ఎవడైతే శరణాగతి పొందుతాడో వాడు మోక్షాన్ని పొందుతాడు. ఈ వారధి కడుతూ ఉన్నారు వానరాలు, రామాని రాసి రాళ్ళు వేస్తూ ఉన్నారు. రాములు వారు వెళ్ళి ఒక రాయి తీసుకున్నాడు, ఆయన రామాని రాయకుండా వేశాడు. ఎవరు? స్వయంగా రాములు వారు. అది మునిగిపోయింది. హనుమంతుల వారు పరుగున వచ్చి సాష్టాంగ నమస్కారం శ్రీరామచంద్రుల వారి పాదపద్మములకు చేసి, స్వామి, ఈరోజు ప్రపంచానికి ఎంత గొప్ప సందేశం ఇచ్చారయ్యా అన్నాడు. ఏంటి హనుమ సందేశం అన్నాడు. మీ చిహ్నము లేకుండా ఈ సంసార సాగరంలో తేలగలిగేవాడెవడూ లేడు. రామాని రాసి మీరు వేయలేదు కాబట్టి మీరు వేసిన రాయి కూడా మునిగిపోయిందంటే మీకు శరణాగతి పొందకుండా ఈ మాయా సంసార సాగరం నుంచి తేలేవాడెవడూ లేడు అనేటువంటి సందేశాన్ని ప్రపంచానికి ఇచ్చారు. గొప్ప సందేశం ఇచ్చారు స్వామి అన్నాడు హనుమంతుడు. సో ఆ రామునికి శరణాగతి పొంది, ఆ కృష్ణునికి శరణాగతి పొంది, ఈ బాధలు ఈరోజు మనందరి పరిస్థితి ఏంటి అంటే తినడానికి పర్వాలేదు ఇచ్చాడు, కట్టుకునేదానికి ఇచ్చాడు, నీడిచ్చాడు. అవి లేని అభాగ్యులు చాలా మంది ఉన్నారు. ఒక సామెత ఒకటి ఉంది, నీడీ మ్యాన్ నోస్ నో లాస్. వాడికి ఆకలిగా ఉంది, వాడి దగ్గరికి ఇంకా కడుపు రగిలిపోతుంది, ఎలుకలు పరిగిస్తున్నాయి, ఎలుకలు కాదు పంది కుక్కలు పరిగిస్తున్నాయి. వాడి దగ్గరికి వెళ్ళిపోయి
నువ్వు ఆత్మవి, భగవంతుణ్ణి సేవించాలా, నువ్వు తరించాలా అంటే వాడిని చేయబట్టుకుని గురికేస్తాడు. మరి ఆకలి ముందరా నాకు. సో నీడీ మ్యాన్ నోస్ నో లాస్. వాడికి ఆ సిచ్యుయేషన్ లో వాడికి ఇవన్నీ అర్థం చేసుకునే స్థితి కాదు. కానీ భగవంతుడు మనల్ని ఆ స్థితిలో పెట్టలేదు. పూర్వజన్మ సుకృతో ఏమో ఈరోజు ఇది ఉంది, బట్ట ఉంది, నేడుంది. మరి ఇటువంటి సిచ్యుయేషన్ లో మనల్ని పెట్టినప్పుడు జీవిత పరమార్థం ఏంటో తెలుసుకొని ఆయన్ను సేవించి మళ్ళా ఈ కుళ్ళు ప్రపంచానికి వచ్చి కష్టాలు పడకుండా ఆయన్ని చేరుకునేదానికి ఈ విలువైనటువంటి మనుష్య జీవితాన్ని మనం వినియోగించాలి. అందువల్ల ఆచార్యులు చెప్తున్నారు, దుర్లభ మానుష్య జన్మ హానిమాడి వేడ వృక్ష ప్రగల. మనుష్య జన్మ దొరకడమే 80 లక్షల యోనుల్లో నుంచి ప్రయాణం చేసిన తర్వాత చివరిగా మనుష్య జన్మ వస్తుంది. దాన్ని వృధా చేయొద్దు. సేవించుకొని తరించి మళ్ళా ఈ దుఃఖాలయానికి రావద్దు. ఈ దుఃఖాలయంలో నువ్వు ఎంత ప్రయత్నించినా ఆనందం ఉండదు. మరుగుదొడ్డిలో ఏ రకంగా మల్లెపూ వాసన రాదో, ఈ దుఃఖాలయంలో ఆనందాలు పొందాలంటే కష్టం. ఆనందాలయానికి చేరుకోవాలా? ఆ ఆనందాలయమే వైకుంఠ. వైకుంఠ అంటే కుంఠ అంటే దుఃఖము కలిగినటువంటిది, వైకుంఠ అంటే దుఃఖము లేనటువంటిది. అది మనందరి యొక్క శాశ్వత ప్రదేశం. అక్కడికి చేరుకునే దానికి విలువైన మనుష్య జీవితాన్ని వినియోగించాల. మరి దీన్ని వినియోగించాలంటే ఏం చేయాలా? మనిషికి ముఖ్యంగా కర్మబంధనాల్లో బంధించేది 4 వ్యసనాలు: మాంసభక్షం, వ్యభిచారం, జూదం, మద్యం. ఈ 4 వ్యసనాలు మనిషిని ఇక్కడ బంధిస్తాయన్నమాట. భగవంతుడు చెప్తున్నాడు, యజ్ఞార్థ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధన తదత్తం కర్మ కౌంతేయ ముక్త సంగ సమాచార. ఏ రకమైన యజ్ఞం కూడా నీ ఇంద్రియ తృప్తి కోసం చేస్తే నిన్ను ఇక్కడ బంధిస్తుంది, నన్ను సంతృప్తి పరచడానికి చేస్తే భవబంధనాల నుంచి నిన్ను విముక్తిని కావిస్తుంది అన్నాడు. సో మనం ఈ 4 దుర్వ్యసనాలకి దూరంగా ఉంటూ మనసుని పవిత్రం చేసుకునేదానికి, ఆత్మను శుద్ధి చేసుకునేదానికి కలియుగంలో ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క యుగధర్మం. కృతేయ ధ్యాయతో విష్ణుం త్రేతాయా జజతో ముఖై ద్వాపరే పరిచర్యస్య కలౌ తత్పరికీర్తన. సత్యయుగంలో తపస్సులు, త్రేతాయుగంలో యజ్ఞయాగాదులు, ద్వాపర యుగంలో విగ్రహారాధన, కలియుగంలో నామ సంకీర్తన. తపస్సు చేయాలంటే అడవిలోకి వెళ్ళిపోవాలంట, ఇది తినకూడదు, బ్రహ్మచర్యాన్ని పాటించాలా, ఇవన్నీ చేయాల. ధ్రువుడు 15 రోజులకు ఒకసారి కందమూలాలు తిన్నాడంట, 12 రోజులకు ఒకసారి అది కూడా మానేసి పచ్చగడ్డి తిన్నాడంట, 9 రోజులకు ఒకసారి ఎండుగడ్డి తిన్నాడంట, 6 రోజులకు ఒకసారి నీళ్లు తాగాడంట, 3 రోజులకు ఒకసారి గాలి పీల్చాడంట, తర్వాత గాలిని కూడా బంధించేశాడంట. మీరు ఎంతమంది రెడీగా ఉన్నారు ఇవన్నీ చేయడానికి? 3 పూటలు తింటేనే నీరసంగా ఉంటున్నాం. ఇవన్నీ ఎక్కడ చేయగలం చెప్పండి? సో మరి ఎట్లా? నారద ముని బ్రహ్మను అడుగుతున్నాడు, ఈ కలియుగంలో ఎట్లా? వీళ్ళకి ఓర్పు తక్కువ, సహనం తక్కువ, జీవిత కాలం తక్కువ, జ్ఞాపక శక్తి తక్కువ, తెలివితేటలు లేవు. మనందరం చాలా తెలియగల వాళ్ళు అనుకుంటాం. ఒక అయ్యవారు పిల్లల్ని తెలివైన ప్రశ్న వేశాడంట, అరే రాజమండ్రి నుంచి విశాఖపట్నానికి 210 కిలోమీటర్లు అయితే నా వయసు ఎంతో చెప్పండి అన్నాడంట. అందరూ పిల్లలు బిక్కముఖాలు వేశారంట. రాజమండ్రికి విశాఖపట్నానికి దూరానికి అయ్యవారి వయసుకి ఏం సంబంధం అని. ఒక పిల్లోడు నేను చెప్తాను సార్ అన్నాడంట. చెప్పబోయి అన్నాడంట, మీ వయసు ఖచ్చితంగా 48 సంవత్సరాలు సార్ అన్నాడంట. వీరు అయ్యవారు బిక్కముఖం వేశాడంట. మరి ఇంత ఖచ్చితంగా ఎట్లా చెప్పగలిగామన్నాడంట. దాందేముంది సార్, నాకు ఒక అన్న ఉన్నాడు, వాడు అర్ధ పిచ్చోడు, వాడికి 24 సంవత్సరాలు, మీరు పూర్తి పిచ్చోళ్ళు, మీకు 48 సంవత్సరాలు అన్నాడు. సో మన తెలివితేటలన్నీ అట్లుంటాయి. అసలు నిజమైన తెలివితేటలు ఏంటి అంటే ఆధ్యాత్మికాది, భౌతికాది, దైవిక క్లేశాలు, మనసు శరీరం నుంచి వచ్చే కష్టాలు, వేరే జీవుల నుంచి వచ్చే కష్టాలు, తర్వాత ప్రకృతి నుంచి వచ్చే కష్టాలు, వీటికి మధ్యలో మళ్ళా ఈతి బాధలు. ఒకడికి ఎక్కువ ఉంది, అర్థం కావట్లేదు ఏం చేయాలో, ఒకడికి తినడానికి లేదు, అర్థం కావట్లేదు, ఒకడికి పెళ్లి కాలేదు సమస్య, ఒకడికి పెళ్ళయి ఓయమ్మ ఈ రాక్షసుని కట్టుకుని అలా అర్థం ఉన్నాను రా అన్నాడు, ఒకరు పిల్లలు లేదని ఇల్లు పుట్టలు చెట్లు అన్ని తిరుగుతా ఉన్నాడు, ఒకడేమో నా కడుపును రాక్షసులు లాగబోట్టి ఏపుకు తింటున్నారా అంటున్నాడు. సో ఒకడికి ఉందని బాధ, ఒకడికి లేదని బాధ, ఈతి బాధలు అన్నారు. సో వీటన్నిటి నుంచి శాశ్వత పరిష్కారం ఏంటి అంటే ఈ దుఃఖాలయం నుంచి మనం బయటపడాలా. మరి దాని నుంచి బయటపడాలా అంటే ఏం చెయ్యాలా అంటే మనసు ఎప్పుడు కలత చెంది ఉంటుందంట కలియుగంలో. ఒక్కడిని చూపించండి ప్రశాంతంగా ఉండే ముఖార విందాం. ఇంకెదురెదురు పెడితే ఏడిస్తే బాగోదు కాబట్టి గుడ్ మార్నింగ్ అన్నా మళ్ళీ ఎప్పుడు టెన్షన్సే. ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అన్నారు. మనసులో అల్లకల్లోలంగా ఉంది, అది ముఖంలో కనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడు కలత చెంది ఉంటాడు. వీడెట్టా శాంతిని పొందుతాడు, వీడెట్టా మోక్షాన్ని పొందుతాడని నారదుల వారు బ్రహ్మను అడుగుతున్నారు, కలియుగంలో ఏంటి వీళ్ళకి తరుణోపాయం? అప్పుడు బ్రహ్మ చెప్తున్నాడు, హరిర్నామ హరిర్నామ హరిర్నామైవహి కేవలం కలో నాస్తేవ 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 గతిరణ్యదా. కలియుగంలో హరినామం జపించడం కన్నా
ఇంకో మార్గం లేదు, ఇంకో మార్గం లేదు, ఇంకో మార్గం లేదు. మరి హరినామాలు శతకోటి ఉన్నాయి, ఏది జపించాలా? అప్పుడు ఈ మహామంత్రాన్ని ఇస్తున్నాడు. నాతో పాటు చెప్పండి, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ఇతి షౌడశక నామ్నాం కలికల్ముచనాచనం నాతరో పరతరోపాయత్ సర్వ వేదేషు దృశ్యతి. ఈ 16 పదాలైన భగవంతుని ఎవరైతే జపిస్తారో కలికల్ముచనాచనం, కలికాలంలో ఉండే కల్ముషాలని నాశనం అవుతాయి. నాతరో పరతరోపాయత్ సర్వ వేదేషు దృశ్యతి. వేదాలు మొదటి నుంచి చివరి దాకా తిరగవేసినా ఇంతకు మించిన తరుణోపాయం లేదు. అందరు చేస్తారా? 108 సార్లు చేయడానికి 10 నిమిషాలు పడుతుంది. రోజు 108 సార్లు జపించి రోజు ప్రారంభించండి. ప్రాబ్లం ఏంటి అంటే కలియుగంలో ఇప్పుడు ఈ 20 నిమిషాలు అరగంట మీ అందరి ఫేసులు చాలా హ్యాపీగా కనిపించాయి. నాకు హ్యాపీగానే ఉన్నారా? అవునా కాదా? ఉన్నారు కదా. మరి ఇది రోజంతా కంటిన్యూ చేయొచ్చు కదా, నెలంతా కంటిన్యూ చేయొచ్చు కదా, జీవితం అంతా కంటిన్యూ చేయొచ్చు కదా. లేదు గురువు గారు భలేవాళ్ళండి, మాకు ఏడ్చి అలవాటు అయిపోయిందండి, ఏడుపు లేకుండా ఉండలేమండి అంత అంటాడండి. వద్దండి, ఎందుకండి ఏడుపులు, మనకు హ్యాపీగా ఉన్నాం. భగవంతుడు ఆనంద సాగరుడు. నామరూపంలో కలికాలే నామరూపే కృష్ణ అవతార్. కృష్ణుడు కలియుగంలో నామరూపంలో ఉన్నాడంట. ఆ నామరూపంలో ఆయన్ని మీ ఇంటికి తీసుకెళ్ళండి. నేను ఇందాకేమన్నాను? కుంఠ వైకుంఠ. భగవంతుడు ఉండే ప్లేస్ ఏది? వైకుంఠ. సో భగవంతుడు ఎక్కడుంటే అక్కడ ఏముంటుంది? ఆనందం ఉంటుంది. సో మీతోటి నామరూపంలో మీ ఇంటికి తీసుకెళ్ళండి, మీ ఇల్లు వైకుంఠం అయిపోద్ది, హ్యాపీగా ఉండొచ్చు కుటుంబ సభ్యులందరూ కూడా. అవునా? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ఎల్లుండి ఆదివారం నరసింహ చతుర్దశి, నరసింహ భగవానుడు అవతరించినటువంటి రోజు. సో సాయంత్రం 6 గంటలకు ఆయన పుట్టారు, అవతరించారు. అందుకని ఆదివారం సాయంత్రం అభిషేకం జరుగుతుంది నరసింహస్వామికి. అందరూ వచ్చి దర్శించి, ఈసారి మన ఇస్కాన్ సభ్యులందరూ, భక్తులు, చిన్నపిల్లలు అందరూ కలిసి భక్త ప్రహ్లాద అన్నటువంటి నాటకం చేస్తూ ఉన్నారు ఆ రోజు. అది కూడా తిలకించి ఆ ప్రసాదం స్వీకరించి వెళ్ళండి. మనకు పుణ్యక్షేత్రం అనేటువంటి ప్లేస్లో లక్ష్మీ నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి మందిరం ఉందన్నమాట. అక్కడ నరసింహస్వామి, లక్ష్మీ నరసింహస్వామి, ప్రసన్న లక్ష్మీ నరసింహస్వామి మూల విరాట్ ఇట్లాగా బాలాజీలాగే ఉంటారు, చాలా బాగుంటారు. రేపు సాయంత్రం ఈ యొక్క నరసింహ చతుర్దశి గడియల్లో రేపు సాయంత్రం అక్కడ అభిషేకం మూల విరాట్కు జరుగుతుంది. మీకు ఎవరికన్నా అవకాశం ఉంటే అక్కడ కూడా వచ్చి ఆ నరసింహస్వామి శాస్త్రాలు చెప్తాయి. జై నరసింహ చెప్పండి, జై నరసింహ, జై జై నరసింహ, జై నరసింహ, జై నరసింహ, జై జై నరసింహ. ఇది మీరు రోజు 11 సార్లు అనుకోండి. రుణ బాధలు పోతాయంట, శత్రు బాధలు పోతాయంట, ఆరోగ్య పీడలు పోతాయంట, అన్నీ పోతాయన్నమాట. సో అందువల్ల నరసింహస్వామి దేనికోసం అవతరించారు? భక్తులను రక్షించడం కోసం అవతరించారు. సో అందువల్ల ఈ నరసింహ చతుర్దశి రోజు ఆయన యొక్క సేవలో మిమ్మల్ని మీరు కైంకర్యం చేసుకొని ధరించండి. ఇంకొకసారి నామం చెప్పి బయలుదేరండి మీరు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ప్రతినిత్యం జపించండి, ఆనందించండి, ధరించండి. నామం మాత్రం నిర్లక్ష్యం చేయొద్దు. ఎవరన్నా మాల తీసుకోకపోతే మన యొక్క కౌంటర్లోకి వెళ్ళి మాల తీసుకొని శుభస్య శీఘ్రం, రేపటికి పోస్ట్పోన్ చేయొద్దు. ఒక 500 నోటు కనిపిస్తే రేపు తీసుకుందాం, ఎల్లుండి తీసుకుందాం అంటారా? టక్కని జోబులో పెట్టేసుకుంటారు. ఎన్ని 500లతో భగవంతుడిని పోల్చగలని చెప్పండి. సో అందువల్ల ఈ రోజు నుంచే నామం మొదలు పెట్టండి. హరే కృష్ణ.